ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ అధిష్టానం 6 గ్యారెంటీలు ఇస్తే దానికి తోడుగా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండంటే నేను 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్యమైనటువంటి పరిపాలన అందిస్తా అని చెప్పిండు. కానీ ఈరోజు రాష్ట్రంలో చూస్తే ప్రజాస్వామ్యం లేదు, ప్రజా పరిపాలన లేదు. ఎవరైతే ప్రశ్నించే గొంతుకలు ఉన్నాయో ముఖ్యంగా మీడియా ఛానల్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, అందరినీ వాడుకొని ఎన్నికల్లో గెలిచినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఆయనకి ఏంటంటే ఈరోజు ప్రశ్నిస్తే ఎవరన్నా కానీ ఆయన ప్రభుత్వాన్ని, ఆయన ఇచ్చినటువంటి హామీలని ప్రశ్నిస్తే అందరిపైన కేసులు పెట్టడం, వాళ్ళ నోర్లు మూపియడమే పనిగా పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. మా పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద చాలా కేసులు పెట్టాడు. అదేవిధంగా యూట్యూబర్ల మీద కూడా చాలా కేసులు పెట్టి జైలుకు పంపించినట్టు చూసినాం. ఈరోజు తాజాగా ఒక అలిగేషన్కి సంబంధించి సిట్టేసి నిన్న సిట్టేస్తారు. ఈరోజు ఏం విచారణ చేసిరో తెలియదు, నోటీసులు ఇవ్వకుండా ఎక్కడ కూడా చట్టాన్ని పాటించకుండా సీనియర్ జర్నలిస్టులు అయినటువంటి దొంతు రమేష్ గారిని, పరిపూర్ణచారి గారిని, సుధీర్ గారిని ఈరోజు ఇది పెద్ద పండుగ. ఈ పండుగ సందర్భంగా వాళ్ళు కుటుంబ సభ్యులతో ఉంటే వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది ఇది సమంజసం కాదు. దీన్ని బీఆర్ఎస్ పార్టీగా మేము ఖండిస్తున్నాం. ఈరోజు అదేవిధంగా దాన్ని వచ్చినటువంటి కథనాన్ని డెఫినెట్గా అందరూ కూడా అన్ని ఛానళ్ళు అందరూ కూడా ప్రసారం చేసిరు. అదొక్కటి దృష్టిలో పెట్టుకొని మిగతా యూట్యూబ్ ఛానల్ కావచ్చు, రెగ్యులర్గా రోజు రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నటువంటివి, ప్రజా వ్యతిరేక పాలన మీద ప్రశ్నిస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ సిగ్నల్ టీవీ కావచ్చు, అదేవిధంగా టీ న్యూస్ని కావచ్చు, మిగతా ఛానళ్ళని అన్నిటి కూడా మిర్రర్ టీవీని కావచ్చు, మిగతా ఇట్లాంటి ఛానళ్లను ఏవైతే ప్రశ్నించినటువంటి గొంతుకలను మొత్తం కూడా మూసేయాలనే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇది తెలంగాణ గడ్డ, ఉద్యమాల గడ్డ. ఈరోజు ముఖ్యంగా జర్నలిస్టులంతా కూడా ప్రముఖంగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు. ఆ రోజు సమైక్య పాలనలోనే జర్నలిస్టుల మీద కేసులు పెడితే సమాజం మొత్తం కూడా తిరగబడ్డది. సమాజం అంతా కూడా జర్నలిస్టులకు అండగా ఉన్నది. ఈరోజు కూడా ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం. మీరు ప్రశ్నించే గొంతుకల మీద కేసులు పెడతాం, మీరు అరెస్ట్ చేస్తామని మీరు మూర్ఖంగా ఇదే విధంగా ప్రవర్తిస్తే గతంలో బంగ్లాదేశ్లో ఏ విధంగా వచ్చిందో మనం చూసినాం, నేపాల్లో ఏ విధంగా ప్రజలంతా కూడా ఒక ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితి తెలంగాణలో రాకముందే. నీకు గుర్తున్నది, లగచర్లలో ఏ విధంగా పోరాటం చేసిరు గిరిజనులో మీరు చూసిరు. కాబట్టి ప్రజాపాలన నువ్వు ఏదో ఇంకా సగం కాలం అయిపోయింది, ఇది 25 నెలల కాలం అయిపోయింది. 60 నెలల్లో ఇంకా ఆఖరి సంవత్సరం అయితే ఎన్నికలు ఉంటాయి. ఇంకా ఉన్నదల్లా 2 సంవత్సరాలు. నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ పోయినో తెలియదు. ఈరోజు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికల్లో నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేవలం ఆ 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నా అని చెప్పి ఈరోజు డిప్యూటీ సీఎం పేరు మీద ఇంటింటికి లేఖలు పంపుతున్నావు. అదేవిధంగా అందరు అడుగుతున్నారు, ఈరోజు మహాలక్ష్మి కింద 2500 పంపి లేఖలు పంపు. అదేవిధంగా రైతులకు రైతు భరోసా 3 విడతలు ఏదైతే ఈ విడతతో కలుపుకొని 3 విడతలు ఎగ్గొట్టినావో అవన్నీ ఇచ్చి లేఖలు పంపు. విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఎక్కడ పోయింది? ఈరోజు మొత్తం కూడా డైవర్షన్ తప్ప ఇంకా రేవంత్ రెడ్డి గారి పాలనలో మనం ఏం చూస్తలేం. ప్రజలు ఈడ నిరుద్యోగులు, నువ్వు 2 సంవత్సరాల 1 నెల కాలంలో నువ్వు చెప్పినది ఆ రోజు యూత్ డిక్లరేషన్ అని చెప్పి సంవత్సరం కాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నావు. ఆ ఉద్యోగాలు ఎక్కడ పోయినాయని చెప్పేసి నిరుద్యోగులు ధర్నాలు చేస్తుంటే అశోక్ నగర్లో కావచ్చు, దిల్సుఖ్ నగర్లో కావచ్చు, వాళ్ళందరూ పండుగలకు పోనేటువంటి పరిస్థితిలో నిరుద్యోగులు ధర్నా చేస్తుంటే దాన్ని డైవర్షన్ చేయడానికి ఈరోజు జిల్లాల పునర్వ్యవస్థీకరణ అని చెప్పేసి ఒక కమిషన్ వేస్తానని చెప్పేసి సిగ్గు లేకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడుతున్నారు. చాలా దారుణం. ఎందుకంటే డిసెంబర్ 30కి దేశవ్యాప్తంగా కొత్త జిల్లాల ఏర్పాటుని ఇవన్నిటిని కూడా నిషేధంలో ఉన్నాయి, ప్రొహిబిషన్లో ఉన్నాయి, ఫ్రీజింగ్ పెట్టినరు. అందరు కూడా తెలుసు. కానీ నిరుద్యోగుల సమస్యని డైవర్ట్ చేసే దాంట్లో భాగంగా ఎన్నికల్లో ఈ హామీలన్నీ అడగకుండా కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తాం, లేకపోతే జిల్లాలను పునర్వ్యవస్థీకరిస్తాం. మాలాంటి జిల్లా వికారాబాద్ జిల్లా, మేము తెలంగాణ ఉద్యమంతో పాటు వికారాబాద్ జిల్లా కావాలని చెప్పేసి మేము పోరాటం చేస్తే
కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో వికారాబాద్ ప్రాంతానికి వచ్చిన సందర్భంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిగా జిల్లా వికారాబాద్, సిద్దిపేట జిల్లాలు, ఈ జిల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి కేసీఆర్ గారు హామీ ఇచ్చారు. చాలా ఇబ్బందులు ఉన్నా కానీ మా జిల్లాను వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేశారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో వచ్చేమో వికారాబాద్ జిల్లా నాదే అంటాడు, కొడంగల్ ఇలా కలిసింది కాబట్టి. ఇప్పటి వరకు 2 సంవత్సరాలు 1 నెల కాలం అవుతుంది రేవంత్ రెడ్డి గారు వికారాబాద్ జిల్లా కేంద్రంలో అడుగు పెట్టలేడు. కనీసం వికారాబాద్లో వచ్చినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కావచ్చు, ఏ పథకం జిల్లాకు వచ్చినా కానీ అవన్నీ తీసుకుపోయి కొడంగల్లో శంకుస్థాపనలు చేస్తున్నాడు, కొడంగల్లో పెడుతున్నాడు. ఈరోజు వికారాబాద్ జిల్లా వాసులుగా మేము ప్రశ్నిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1 పని జరగలేదు, ఒక కొత్త కార్యక్రమం జరగలేదు. గతంలో ఉన్నటువంటి పనులకే మొత్తం కూడా మీరు రిబ్బన్ కటింగ్లు చేసుడు తప్ప గతంలో వికారాబాద్ మున్సిపాలిటీకి గతంలో సంజీవరావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు 20 కోట్లు, ఆనంద్ సార్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు 60 కోట్ల రూపాయలు తీసుకొస్తే ఆ పనులను మొత్తం కూడా రద్దు చేసినటువంటిది మా స్పీకర్ గారి ఆధ్వర్యంలో రద్దు చేసిరు ఆ పనులను. ఈరోజు మున్సిపల్ ఎన్నికలకు ఏ ముఖం పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు వస్తారని మేము ప్రశ్నిస్తున్నాం. తప్పకుండా రేపు జరగబోయేటటువంటి పురపాలిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండాను అన్ని మున్సిపాలిటీలు, ఎందుకంటే ముఖ్యంగా మున్సిపాలిటీలలో ఉద్యోగస్తులు ఉంటారని మొన్న డిఏ పెంచిండు. ఈరోజు అడుగుతున్నాం, నువ్వు నీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మొత్తం కూడా గతంలో పెండింగ్ ఉన్నటువంటి డిఏలు అన్నీ క్లియర్ చేస్తున్నావు. ఇప్పుడు ఉన్నటువంటి పెండింగ్ ఉన్నటువంటి డిఏలు పక్కకు పెట్టేసి ఒక్క డిఏ ఇచ్చేసి ఓట్ల కోసం నువ్వు చేస్తున్నటువంటి ఎత్తుగడలు అందరూ కూడా సమాజం అంతా తెలుసుకుంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులంతా కూడా చూస్తుర్రు. గతంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో హయ్యెస్ట్ పిఆర్సీ ఇచ్చినటువంటి దేశ చరిత్రలోనే హయ్యెస్ట్ ఉద్యోగులకు జీతాలు వస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి ఉద్యోగులకు ఆ విధంగా చేసినావు, నిరుద్యోగులకు నోటిఫికేషన్లు అడిగితే లాఠీ చార్జీలు చేసేటటువంటి పరిస్థితి. కాబట్టి నిరుద్యోగులందరూ కూడా నీ మీద జంగ్ సైరన్ మోగిస్తారు. తెలంగాణలో రైతులంతా కూడా జంగ్ సైరన్ మోగిస్తారు. తెలంగాణ సమాజం అంతా కూడా నీకు వ్యతిరేకంగా, నీ పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో పనిచేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ